హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అను. ఈరోజు మనం కస్తూరి పసుపుతో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది బంజారాస్ కస్తూరి పసుపు అండి. దీని మీద నేను రివ్యూ చేసి ఆల్రెడీ చూపించాను. దీని ప్రైస్ ఎంత, దీని యూజెస్ ఏంటి, అప్లికేషన్స్, తర్వాత వీటితో కాంబినేషన్ తీసుకోవాలి అనేది మొత్తం నేను రివ్యూ చేసి మన ఛానల్లో పెట్టాను. ఇది ఎందుకంటే యాక్నే ఇంకా బ్లెమిషెస్ తర్వాత పింపుల్స్ మొత్తం క్లియర్ చేస్తుందండి. సో ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. నాకైతే బాగా ఎఫెక్టివ్గా అనిపించింది. నేను 2 డేస్కి ఒకసారి అలాగా ఇది అప్లై చేస్తూనే ఉంటాను. సో అందువల్ల మీకు కూడా నేను ఈరోజు ఇది చేసి చూపిద్దామని చెప్పని అనుకుంటున్నాను. సో చూద్దాము ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో. ఇప్పుడు దీంట్లో ఇది బంజారాస్ కస్తూరి పసుపు యాడ్ చేసుకుందాము బౌల్కి. రోజ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కనుక ముల్తాని మట్టితో కూడా కాంబినేషన్ చేసుకోవచ్చు, కానీ రోజ్ వాటర్ బాగా ఎఫెక్టివ్గా అనిపించింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. రోజ్ వాటర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవి గ్రీన్ కలర్వి ప్యాకెట్ నేను ఇప్పుడు చూపించింది ఏంటంటే 5 ఉంటాయి. మీరు రివ్యూ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో ఇంత తీసుకోండి ఫేస్కి సరిపడా. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ తీసుకొని దీంట్లో ఇంకా రోజ్ వాటర్ సరిపడా మిక్స్ చేసేసుకొని రాసుకోవడమే. ఇంక ఇది పేస్ట్ లాగా ఫామ్ చేసుకొని మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఈరోజు. ఇది నేను డాబర్ గులాబరీ రోజ్ వాటర్ తీసుకున్నాను. మీకు కావాలంటే వేరేది ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే డాబర్ గులాబరీ రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకి సరిపడినంత కలుపుకోవాలి. ఇది ఇంత క్వాంటిటీ అని ఉండదు, మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం పడుతుంది. సో ఇట్లాగా పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలి మనం. కొంచెం సరిపోతుంది. మీకు డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎట్లా రాసుకోవాలనేది కూడా నేను దాంట్లో చేసి అంటే చేయలేదు, అంటే రివ్యూలో నేను కింద డిస్క్రిప్షన్ దాంట్లో పెట్టానండి, అదొకసారి చెక్ చేయండి. ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇంకా యాక్నే ప్రోన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. టీనేజ్ వాళ్ళకి, గర్ల్స్కి మామూలుగా ఎక్కువ పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను మిక్స్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఫేస్. ఇప్పుడు మనం అది ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ ఇది ఏంటంటే బాగా ఎఫెక్టివ్గా ఉంటుందండి. మీరు డైలీ యూజ్ చేస్తే కనుక దీని రిజల్ట్స్ చాలా అమేజింగ్గా ఉంటాయి. నాకైతే బాగా ఎఫెక్టివ్గా. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాము. ఇట్లాగ తీసుకున్నాను. మీకు కావాలంటే హ్యాండ్తో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. బ్రష్తో అయితే ఈజీగా ఉంటుందని నేను బ్రష్ యూజ్ చేస్తున్నాను. యాక్నే ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. సో ఇది ఈవెన్గా మనం ఇది అప్లై చేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వచ్చిన తర్వాత మామూలు రన్నింగ్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకోవడమే. మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది ఫేస్కి. చిన్న చిన్నవి మచ్చలు అవి ఉంటాయి కదా, అన్ఈవెన్గా ఉంటాయి, అదంతా పోతుందండి. పసుపు మనకి తెలిసిందే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ మైక్రోబియల్, ఇది యాంటీ ఫంగల్ కూడా చక్కగా బాగా యూజ్ అవుతుంది మనకి ఫేస్కి. అన్వాంటెడ్ హెయిర్ కూడా పోతుంది. అంటే ఖచ్చితంగా పోద్దని నేను చెప్పట్లేదు, బట్ మచ్చలు మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. అంటే నేను యూజ్ చేస్తున్నాను 2-3 మంత్స్ నుంచి, నాకైతే బాగా ఎఫెక్టివ్గా అనిపించింది. సో అందుకనే మీతో నేను ఇది షేర్ చేసుకుంటున్నాను. సో ఇట్లాగా ఏమన్నా పింపుల్స్వి అవి పోయిన తర్వాత అవి స్కార్స్ ఉండిపోతాయి కదండి, అవన్నీ కూడా పోతాయి. చాలా బాగుంటుంది ఇది. స్కిన్ అనేది లైటన్గా చేస్తుంది పసుపు. చాలా రేడియంట్గా గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్. మీరు యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. డైలీ యూజ్ చేస్తూ ఉండండి. సో ఇట్లా అప్లై చేసేసుకోవాలి మొత్తం. నెక్ కూడా అప్లై చేసుకోండి. ఏ ఫేస్ ప్యాక్ అయినా నెక్ కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సో ఇట్లా వేసేసుకోండి మొత్తం. ఇంకొక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా ఇది నచ్చిద్దని అనుకుంటున్నాను. మీరు కూడా అందరూ ట్రై చేయండి ఒకసారి. మామూలుగా దొరికే పసుపు కన్నా కస్తూరి పసుపు బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఫేస్కి. అంత హార్మ్ఫుల్ కెమికల్స్ అవేమి ఉండదు, ఎందుకంటే అది న్యాచురల్ది కదా, ఆయుర్వేదంది. సో అందుకని చెప్పి బాగా యూజ్ అవుతుంది అందరికీ.
టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు ఇది. సో ఇట్లాగా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఇది 15 మినిట్స్ వరకు ఇట్లా డ్రై అవ్వనివ్వాలండి. మీకు కావాలంటే ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు, బట్ 15 మినిట్స్ ఎనఫ్ అనమాట. డ్రై అయిన తర్వాత చూద్దాం. 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇట్లా డ్రై అయిపోయిద్ది. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. ఇట్లాగా ఉంటుంది. మీకు కనుక ఇంట్లో పసుపు యూస్ చేస్తే కనుక మొహం మీదే బాగా ఎల్లోయిష్ స్టెయిన్ అనేది లీవ్ చేస్తుంది అది. కానీ ఇది చాలా లైట్గా ఉంటుంది స్టెయిన్. చూడండి, అబ్జర్వ్ చేయండి కావాలంటే. సో అందుకని కస్తూరి పసుపు అనేది చాలా మంచిది ఫేస్కి. యాక్నే ప్రాన్ స్కిన్ వాళ్ళకి, పింపుల్స్ ఉండే వాళ్ళకి, బ్లెమిషెస్ ఉండే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనమాట. ఇది కస్తూరి పసుపు అంటే మనం ఓన్లీ బంజారాసే వాడక్కర్లేదు. నాకు ఇది అవైలబుల్లో దొరికింది కాబట్టి నేను ఇది యూస్ చేసుకుంటున్నాను. మీకు మీ దగ్గర అవైలబుల్లో ఉండేవి కస్తూరి పసుపు వాడుకోవచ్చు ఫేస్కి. సో మన రివ్యూ చేసిన దాంట్లో నేను కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏదేది కాంబినేషన్లో కలుపుకొని రాయాలో కూడా నేను చెప్పాను. అది ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. వీక్లీ 2 or 3 ఇది యూస్ చేయాలండి. ఎందుకంటే పసుపు అనేది స్కిన్ని బాగా లైటన్ చేస్తుంది కాబట్టి అంత ఎక్కువగా కూడా వాడకూడదు. సో వీక్లీ 2 or 3 ఎనఫ్ అనమాట. సో hope you like this video friends. See you in our next video. Bye friends.